తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సమకాలీన రాజకీయాల్లో చూడని రాద్ధాంతం ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. జగన్ అసెంబ్లీకి హాజరుపై దుమారమే రేగుతోంది. జగన్ అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు ఖాయమని స్పీకర్ డిప్యూటీ స్పీకర్ హెచ్చరించిన నేపథ్యంలో సోమవారం గవర్నర్ ప్రసంగానికి జగన్ తో సహా వైసీపీ సభ్యులొచ్చారు. టీడీపీ హెచ్చరించింది కాదు, ప్రజా సమస్యల పోరాటానికి అసెంబ్లీకి వచ్చామని వైసీపీ చెప్తున్న అనర్హత వేటు భయంతోనే అసెంబ్లీలో అడుగుపెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదేమైనా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా కోసం ఆందోళనకు దిగి 10 నిమిషాల్లో వాకౌట్ చేసి వెళ్లిపోయారు. తర్వాత మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే జగన్ కు అసెంబ్లీ అధికారులు గట్టిగా జలకిచ్చారు. సోమవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మాత్రమే చేశారని ఉన్నతాధికారులు వెల్లడించారు. అంటే తొలి రోజు సోమవారం జరిగిన సెషన్ వర్కింగ్ డే కాదని వివరించారు. టెక్నికల్ గా మంగళవారం ప్రారంభమవుతోందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అసెంబ్లీని బాయ్కట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు వైసీపీ సభ్యులు రికార్డులు చేసిన సంతకాలు పరిగణలోనికి రావని స్పష్టం చేశారు. మంగళవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరైతేనే హాజరు వేస్తారని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారని జగన్ పట్టుపడుతున్నారు. దానికోసం న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం జగన్ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయని, నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా రాదని చెప్తున్నారు. మరోవైపు 60 రోజుల పాటు వైఎస్ జగన్ కు అసెంబ్లీలో హాజరు లేకుంటే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. దీంతో జగన్ హాజరు కాకపోతే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేకపోలేదని టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. మరి నిన్నటి నుంచి అధికారుల లెక్కల్లో లేదంటున్న నేపథ్యంలో జగన్ మరి అసెంబ్లీకి వస్తారా రారా అన్నదే ఆసక్తి రేపుతోంది.